ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దినదినము ఒక విలువైన మాటలు సందేశముగా దేవుడు మాట్లాడుతున్న విధానమును బట్టి దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దీవెనకరమైన స్థలములు ఏవి? దీవెనకరమైన స్థలములు. వాస్తవానికి స్థలాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్థలము ఉంది. ఆ స్థలానికి ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మూల వాక్య భాగంలోనికి వెళ్దాం. 717వ పేజీలో యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 34, 26 వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. ప్రభునందు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ఒకే పోలికలో ఉంటాయి. మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ నిదానముగా పరీక్షిస్తే దాన్ని స్టడీ చేయడం అంటారు. అలాగ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఈ 34వ అధ్యాయానికి, యోహాను సువార్త 10వ అధ్యాయానికి చక్కటి సంబంధాలు ఉన్నాయి. అక్కడ యేసు ప్రభుల వారు అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. ఈ 34వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు 3వ వచనం నుంచి చాలా చక్కటి మాటలు గొర్రెల గురించి, కాపరి గురించి మాట్లాడుకుంటూ, అవి దొడ్డిలో ఎలాగ ఉంటాయో, ఇక 15వ వచనంలో నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను, ఇది ప్రభువైన యెహోవా వాక్కు అని ప్రభువు మాట్లాడుతూ గొర్రెలను గూర్చిన, అంటే మనము ఈ గొర్రెలు ఇలాగా మాట్లాడుతూ వస్తున్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే, సోషల్ మీడియాలో కూడా ఒక కాంట్రవర్సీ, క్రైస్తవులు ఒక గొర్రెలు అని. ఆయన పోలిక గొర్రెలు అని అంటే 2 చెవులు, 4 కాళ్ళు, తోక ఉందని కాదు అర్థం. స్వభావము మనిషిది గొర్రె స్వభావము. త్వరగా నమ్ముతాడు, గొంతు కోస్తున్న నమ్మిన వ్యక్తిని దూరం కాడు, అలాగే ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి ఆ 34వ అధ్యాయం 31 వచనం చూడండి, ఏమన్నాడు? నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ప్రభు అయిన యెహోవా అని ఏమన్నాడు? నేను మేపుచున్న గొర్రెలనగు మీరు. వరే, ఈ కాంట్రవర్సీ చేసే దరిద్రులకు వాక్యం తెలియదు. ఊరికి అలాగే చెప్పేసుకుని వెళ్ళిపోతారు. యేసు ప్రభుల వారిని, ఆయన నమ్మిన బిడ్డల మీద ఏదో ఒక బురద చల్లాలని. కాబట్టి ఆయన ఉద్దేశము, ఆలోచన విధానం ఏంటో చాలా చక్కగా ఉన్నాయి. సరే, ఇప్పుడు సబ్జెక్టు గొర్రెలు కాదు కాబట్టి, దీవెనకరమైన స్థలములు కాబట్టి ఆయన మాట్లాడుతూ 26వ వచనంలో అన్నాడు, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును అన్నాడు. ఆయన అన్న మాటలో నేను తీసుకున్న సందేశ భాగంలో చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఏవి దీవెనకరమైన స్థలాలు? బైబిల్లో దీవెనకరమైన స్థలాలు ఆయన చూపించాడు, వేదనకరమైన స్థలాలు మన ముందు పెట్టాడు. కోరుకోవాల్సింది మనమే. ద్వితీయోపదేశ ఖండం 30వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు, చూడుము, జీవమును మేలును నీ ఎదుట ఉంచాను, శాపమును ఆశీర్వాదమును నీ ఎదుట ఉంచాను, కోరుకో అన్నాడు ఆయన. మన ముందు ఎప్పుడు మంచి చెడు రెండింటిని ఆయన ముందు పెట్టి
ఇలాగెళ్తే సక్సెస్ అవుతావు, ఇలాగెళ్తే పాడైపోతావు, క్లియర్గా చెప్తాడు. ఆయన బలవంత పెట్టాడు ఎవరిని, కోరుకోవలసిన బాధ్యత మనదే. ఇక్కడ దీవెనకరమైన స్థలం ఉంటే ఇంకో చోట ఒక స్థలం ఉంది చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. స్థలము అనే మాట మీద మనం మాట్లాడుతున్నాం. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను. ఎవరు మాట్లాడుతున్నది? ధనవంతుడు. ఎవరితో? అబ్రహాముతో. ఎవరిని పంపమంటున్నాడు? దరిద్రుడైన లాజరును. ఎందుకోసం? నేను వచ్చిన ఈ చోటు చాలా వేదనకరమైనదయ్యా. ఈ వేదనకరమైన చోటుకు నాకు ఇంకెంతమంది ఉన్నారు అన్నదమ్ములు? 5 మంది ఉన్నారన్నాడు అక్కడ. నేను అనుకుంటాను ఈ ధనవంతుడు నరకంలోనికి వెళ్ళిన తర్వాత ఆ చోటు బహు వేదనకరమైంది కాబట్టి ఆ చోటుకు తన తోడబుట్టిన వాళ్ళు రావద్దని కోరుకున్నాడు ఆయన. మళ్ళా వింటారు? ఆ చోటుకు వాళ్ళు రావద్దని కోరుకున్నాడు. ఈ విషయాలన్నీ మనకు తెలిసి మనం ఇంకా భూమి మీద ఉన్నాం. మన వాళ్ళు ఆ చోటుకు వెళ్ళవద్దు అని మనం కోరుకోవడంలా. ఎవరి కుటుంబాలు వాళ్ళు అయిపోయాయి, ఎవరి సంసారాలు వాళ్ళు అయిపోయాయి. మేము చెప్పాం రాలేదు, ఎవడెట్లా పోతే మాకెందుకు? అలాగొచ్చిపోయింది, స్వార్థం ఏర్పడిపోయింది మనుషులు. అందుకే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. తిమోతి 3వ అధ్యాయము 1-2 3 వచనాలు చూస్తున్నప్పుడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు స్వార్థప్రియులు. స్వార్థం, నాది, నేను, నాది, దట్స్ ఆల్. అంతే. ఎవరిని గురించి ఆలోచనలు లేవు. సరే, మనకు దీవెనకరమైన స్థలాలు ఏవో చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆ దీవెనకరమైన స్థలాలు ఏంటో కొన్నిటిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రండి యోహాను సువార్తకు వెళ్దాం. 3వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఒక స్థలం ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తున్నాం. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచు ఉండెను. చాలు చాలు చాలు. అక్కడ మీరు చూస్తున్నప్పుడు సలీము దగ్గరనున్న అదొక చోటు. ఆ స్థలము ఐనోనను స్థలము. దీన్ని మనం ఎలాగ రాసుకోవాలంటే ఊటలు గల స్థలము. ఊటలు పూర్వపు దినాల్లో ఏటి దగ్గరకో బావి దగ్గరకో నీళ్లకు వెళ్ళి తెచ్చుకునేటప్పుడు నాకు ఆ పల్లెల్లో కొన్ని చూసిన విషయాలు ఏంటంటే, ఏట్లో నీళ్లు సెలము అంటారు. అక్కడ తోడి కొన్ని నీళ్లు ఊరిన తర్వాత ఇంకా ఆ ఊరు అందరూ వచ్చి ఆ నీళ్లు అలాగా పావుతో వేసుకుంటూ ఉన్న ఆ ఊట ఊరుతూనే ఉంటది ఎప్పటికప్పుడు. బావిలో కూడా కొన్ని చోట్ల బావులలో కూడా రాత్రంతా నీళ్లు ఊరేవి, ఉదయాన్నే పొలాలకు పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. అలాగా యోహానయ్య సలీము అనబడే ఐనోనను స్థలము దగ్గర నీళ్లు ఊరి పారుతూ ఉన్నాయి. అక్కడ అనేకులను రక్షించడానికి, బ్యాప్టిజం ఇవ్వడానికి అక్కడ ఉన్నాడు. అది ఒక పెద్ద దీవెనకరమైన స్థలం. ప్రస్తుతం దినము నీరు అయినటువంటి దేవుని వాక్యము ఊరేడి స్థలము దేవుని మందిరం. ఇక్కడ ఎన్ని ప్రసంగాలు విన్నాం మనం. ఎప్పటికప్పుడు ఊట ఉరుతూనే ఉంది, తరగల. నేను అనుకుంటాను దేవుని వాక్యం చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా నేను అతిశయపడను. కానీ ప్రభు పాదాల చెంత అడిగింది, ఏంటి ప్రభువా
నిన్న ఒక మెసేజ్ చెప్పాను, ఈరోజు ఒకటి చెప్పాను, తర్వాత ఒకటి చెప్తున్నాను. ఏదది సపరేట్ గానే ఉంటున్నాయి. విన్నదేపా అదేపా ఇది అని లేకోకుండా అని అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీరు నిలవబడినప్పుడు మాట్లాడువారు మీరు కాదు, పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడతాడు. ఇది ఊటలు గల స్థలం. వాక్యం ఒకటే కాదు, ఎన్ని పొందుకున్నారో కూడా మీరు ఆలోచించండి. మీ ఇల్లు, లేకపోతే స్థలమో, పొలమో, వాహనమో, వస్తువు ఒకటి ఉంటే చాలే అనుకున్నారు ప్రారంభంలో. అది చాలు, ఇది చాలు అనుకున్నాం. అది వచ్చిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాం, అది వచ్చిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాం. పిల్లవాడి చదువు, భవిష్యత్తు ఎన్ని అడుగుతున్నాం. ఇంకా చాలే, చాలా అడిగేశారు మీరు ఇప్పటికే అని దేవుడు అన్నాడు. అనలా. మీ పిల్లలు ఏమి అడుగుతుంటే మీరు ఎలాగా వారికి సమకూరుస్తూ ఉన్నారో, మనము దేవుని బిడలముగా దేవుని ఈ స్థలములోనికి వచ్చి ప్రతి నిత్యము అడుగుతున్నవి మనం పొందుకుంటూనే వెళ్ళిపోతూ ఉన్నాం. ఊటలు గల స్థలం, పారుతూ ఉన్నాయి నీళ్ళు అక్కడ. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, దీవెనకరమైన స్థలము, ఊటలు గల స్థలము దేవుని పాదాల చెంత, దేవుని మందిరమే. అందుకే కోరాహు కుమారులు అద్భుతకరమైన మాటలు మాట్లాడతారు. చాలా చక్కగా వాళ్ళు మాట్లాడుతూ, మందిరంలో స్థలం లేదేమో ప్రభువా, మా తండ్రి చేసిన పొరపాటును బట్టి నీ మందిరావరణంలోనైనా సరే మేము ఒక్క దినమైనా గడుపుతాం. ఊటలు గల స్థలము దేవుని మందిరం. రెండవ స్థలానికి వద్దాము ఒకసారి. అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఇక్కడ ఒక స్థలం ఉంది, మీకు అది నేను చూపిస్తాను. 4:20 వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించినవి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని నీవు చెప్పుదురు. చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆయనతో లేకపోతే ఆమెతో ఇట్లా నేను చూద్దాం 21 కూడా. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్న వారము, రక్షణ ఈదులలో నుండి కలుగుచున్నది. ఆ మాట చూడండి ప్రియులారా, 24వ వచనంలో రాయబడింది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము. రెండవది, ఆరాధించు స్థలము దేవుని మందిరం. ఆ రోజు ఆ 4వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నప్పుడు సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడుతూ అంటుంది, అయ్యా ప్రతి సంవత్సరం యూదులు యెరూషలేముకి వెళ్ళి ఆరాధించేవాళ్ళు కదా, కాబట్టి అక్కడే ఆరాధన స్థలం అంటుంది. నిజం. మీరు సమూయేలు మొదటి గ్రంథాన్ని 1వ అధ్యాయాన్ని చూసినప్పుడు హన్నా, ఎల్కానా వారు ప్రతి ఏటేటా ఎక్కడికి వెళ్ళేవారు? షిలోహుకు. యెరూషలేముకు మరొక పేరు షిలోహు. మీరే అదే ఊరు ఇదే ఊరు అనుకోమాకండి. అక్కడికి వెళ్ళే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా. ఈరోజు మన ముస్లిం సోదరులు కూడా చూస్తే చచ్చిపోయే లోపల ఒక్కసారి ఎక్కడ పోవాలనుకుంటారు వాళ్ళు? అక్కడికి వెళ్ళాలనుకుంటారు. చూడండి, ఎందుకో అలాగ అనుకుంటారు వాళ్ళు. మేము అట్లే అనుకుంటే మా ఆమె కూడా అట్లే అనుకుంది. ఎట్టయినా ఒకసారి నా ఇజ్రాయెల్ దేశం పోవాలంటే వాళ్ళు ఒకటి మన బాంబులు వేసుకుని రైలు చచ్చిపోతున్నారు. ఎక్కడికి వస్తావు నువ్వు అని అంటే నేను అన్నాను, ఎవరో చర్చిలో బలంగా ప్రార్థన చేశారప్పుడు నువ్వు పోకూడదని. కాబట్టి ఆమెనే బాంబులు పడతా ఉన్నాయి. పొరపాటుకు మనం అడిగినాక బాంబులు స్టార్ట్ అయిందంటే ఇక్కడ చర్చి ఎవరు చూసుకుందరు, పిల్లలకు భోజనం, ఎన్ని తిప్పలు. అంటే పలాని చోటుకి వెళ్తేనే ఆశీర్వదించబడతామని కాదు.
తర్వాత కూడా మనం చూస్తే సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము రాజు అయిన తర్వాత రాజ్యము 2 భాగాలు అయిపోయింది. యరొబాముకు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యము అని, యూదులకు దక్షిణ రాజ్యము అని ఒక 2 గోత్రాలు ఇక్కడ 10 గోత్రాలు అక్కడ అయిపోయిన తర్వాత ఈ యూదులు యెరూషలేములో ఉన్నారు. రెహబాము దగ్గర ఉన్న ఈ 10 మంది సంవత్సరానికి ఒకసారి యెరూషలేంకి వస్తూ ఉంటే యరొబాము పోతూ వస్తూ ఉన్నప్పుడు అక్కడే వెళ్ళిపోతారేమో మళ్ళా రెహబాము దగ్గరికి అని అక్కడ కొన్ని దూడలు విగ్రహాలు పెట్టి ఇదే దేవుడు అక్కడ పోగాకండి అన్నారు. ఇవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీ అంటుంది, యెరూషలేంలో ఆరాధన స్థలం ఉంది, నిజమేనయో అనింది. అప్పుడు ప్రభు అన్నాడు, అది ఒక కాలం, అప్పుడు పర్వతముల మీద యెరూషలేంలో ఆరాధనలు జరిగేవి. ప్రస్తుతము తండ్రిని ఆరాధించే చోటు ఉన్న చోటు, ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించే చోటు దేవుని పాద సన్నిధి. అందుకే చాలా మంది అంటారు అనమాట, తెగ అధిక జ్ఞానము అధిక ప్రసంగికులు అన్నట్టు. ఏం ఇంటికాడ చేసుకుంటే ప్రార్థన కాదు, ఇంటికాడ ప్రార్థన కదా, ఇంకా చాలా చేసుకుంటావు. ప్రార్థనా మందిరానికి వచ్చేటప్పుడు నీ నడవడి, నీ వస్త్రధారణ, నీ వేషధారణ, నీ హావభావాలు, మాటలు అన్ని కనీసం దేవునికి భయపడకపోయినా ఆయన నన్ను అరుస్తాడబ్బా అని చెప్పేసి అట్టలో కూర్చుంటావు. ఇంట్లో నువ్వు ఆరాధన చేసుకోవాల్సి వస్తే తల కింద దిండు ఉంటుంది, ఒంటి మీద బట్టలాగా ఉంటుంది, నీకు పెద్ద భయముతో కూడినది ఏమి ఉండదు. అందుకే ఆరాధన స్థలానికి రావాలి, అది దీవెనకరమైన స్థలం. చాలా మంది భర్త కష్టపడుతూ ఉంటాడు, భార్య కష్టపడుతూ ఉంటుంది, పిల్లలు కష్టపడుతూ ఉంటారు. ఏమైనా కష్టపడుతుంటే అప్పులు తీరిపోతే మరి ప్రార్థనకి ఎప్పుడు వస్తుంటే తీరిపోగానే వస్తాయంట. అవి తీరిపోయేవి లేదు, నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు. తీరిపో. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ప్రియులారు, నేను చెప్పే మాట లేదా నేను శపించే మాట కానే కాదు. బైబిల్ చెప్తున్న మాట, దేవుని మాట లేకుండా నీ సంపాదన చినిగిపోయినా సంచిలో వేసినట్టే, చినిగిపోయిన సంచిలో వేసినట్టే. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తానే ఉన్నాయి, అప్పులు పెరుగుతానే ఉన్నాయి. నువ్వు అనుకున్నావు తీరిపోతాయి అని అనుకున్నావు, తీరిపోయే లోపల ఇంకోటి వచ్చి పడతానే ఉంది. కానీ ఆరాధన స్థలాన్ని ఆత్మ సత్యములతో ఆరాధించడానికి ఆయన పాద సన్నిధానికి వస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. సామెతలు 16 అయితేనేమి, 3 అయితేనేమి, అలాగే మత్తయి రాసిన సువార్తలో 10:28 నీ భారము యెహోవా మీద మోపితే ఆయనే నిన్ను ఆదుకుంటాడు. అందుకే ఊటలు గల స్థలం నువ్వు అడిగి పొందుకోవడానికి, దేవుడు ఎప్పటికప్పుడు కొత్త విషయాలుగా మాట్లాడడానికి ఇది దీవెనకరమైన స్థలం. ఇది ఆత్మ సత్యములతో మనస్సు ప్రాణాత్మ దేహాలు లగ్నము చేసుకుని దేవుని సన్నిధానంలో మనసారా ఆరాధించే స్థలం దేవుని మందిరం. 3వది చూద్దాము ఒకసారి. మీకా గ్రంథం 2వ అధ్యాయము, మీకా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం 765వ పేజీలో ఇక్కడ ఒక స్థలం ఉంది, దాన్ని మనం చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, 765వ పేజీ. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. అక్కడ చూడండి, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్టుగా మనుషులు విస్తారముగా. బాబా, నాకు దేవుని వాక్యాన్ని ప్రకటించడం, చదవడం, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక పిచ్చి. ఎట్లా అంటే అక్కడ చూసారా మీరు, మేత స్థలములు అన్నాడు, గొప్ప ధ్వని పుట్టినట్లు అన్నాడు. మనిషికి ఆత్మీయ ఆహారము దొరికే మేత స్థలం మందిరం. గొప్ప ధ్వని, ఏమి ధ్వని? పాటలు పాడుతుంటే ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు
లేదా 3 పిల్లలు 4 పిల్లలు పాట పాడాను. ఆ 4 పాడితేనే ధ్వని అయితే 100 మంది ఒకేసారి స్వరమెప్పితే, కానీ చాలా మంది దరిద్రులు అనాలనో అసమర్థులు అనాలనో 5000 అనాలో తెలియదు, కానీ గొంతు మీద కత్తి పెట్టి కోసినా కూడా నోరు తెరవరు. ఇటుకొచ్చి కూర్చొని పాడుతుంటే ఇటు చూసా అంటారు, ఇటేసేసా అంటారు. పొరపాటుగా పాడు అన్నామనుకోండి, ఆయనకి ఎందుకబ్బా పాడితే రాకుంటే, మాకు రాదు. ఆ రానేటివి ఏవి నేర్చుకోలేను, నీకు రానేవి ఏవి నేర్చుకోలేను, అన్నీ నేర్చుకున్నావు. కానీ దేవుని సన్నిధానంలో నేను వెళ్ళిన తర్వాత నా స్వరమెత్తి దేవుని స్తుతించాలి, నా మనసారా ప్రార్థనలో ఏకీభవించాలి, దేవుని వాక్యానికి ప్రతిస్పందించాలి. నేను నా ఆత్మను ఆహారము చేత నింపుకోవాలన్న తపన నీకు లేకపోతే దరిద్రుడు అంతే, వచ్చిపోతుంటావు అంతే. మేత స్థలము ప్రియులారా, ఒకసారి మీరు ఇర్మియా గ్రంథానికి రండి. 50వ అధ్యాయంలో ఎంత చక్కటి మాట రాయబడి ఉందో. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. 674వ పేజీలో, ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించగను, వారు కర్మేలు మీదను బాషాను మీదను ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయిచు సంతృప్తి నొందెదరు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం. దేవుని పాద సన్నిధికి వస్తే ఒక తృప్తి అండి, ఒక మనస్సుకు ఆత్మకు తృప్తి. ఆ దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉంటే. అందుకే దేవుడు ఎహెచ్కేలుతో అన్నది, నరపుత్రుడా ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి, తినయా, తిను. ఇక్కడ దేవుని సన్నిధానంలో ప్రభునందు ప్రియులారా, సంతృప్తిని నేర్పించేవాడు దేవుడే. అసూయ నేర్పించడు ఆయన. ఇతరులను పోల్చుకొని సమస్యలు జటిలం చేసుకోడు ఆయన. ప్రభువా, నేను కనీసం 3 పూట్ల తింటున్నాను, 1 పూట కూడా తినలేని వాళ్ళు ఈ భూమి మీద చాలా ఉన్నారు ప్రభువా. నేను వెళ్ళడానికి కాళ్ళన్నా ఉన్నాయి, కాళ్ళు లేకోకుండా. మీరు ఎప్పుడైనా గురువారం పూట మనసు హృదయ విదారకరమైన సంఘటన ఏంటో తెలుసా? ఈ పార్నపల్లి రూట్లో అటు వెళ్ళేటప్పుడు గురువారం పూట ఇంతకుముందు సంత జరిగేది కదండి. సో ఇప్పటికీ కొంతమంది అడుక్కోవడానికి వస్తారు, భిక్షాటన వస్తారు. ఒక వ్యక్తిని నేను మొన్న చూశాను, అంతకుముందు కూడా చూశాను అదే వీధిలో. అతను ఎలాగ యాచిస్తాడు అనంటే, అతను పడుకొని పొర్లుకుంటూ పోతుంటాడు. ఎవరైనా చూసినారా? పొర్లుకుంటూ పోతా అంటాడు. ఈ ఎండలో కాళ్ళకి చెప్పులు లేకపోతే నడవలేక మనం ఉంటే పొర్లుకుంటూ, ఆమె ముందు ఒక ఆమె యాచించుకుంటూ, మరి ఎంత సంతృప్తి ఉండాలి మనకు. ఇక్కడ ఇని బయటికి పోయి వాళ్ళు బాగుపడినారు, వీళ్ళు బాగుపడినారు, వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు. ఇదే ధ్యాసం జీవితంలో. మనం ఒకప్పుడు బాగలేదు, ఇప్పుడు బాగున్నా అన్న సంతృప్తి లేదు. ఎప్పుడు ఎవరినో ఒకరిని పోల్చుకోవడం, మన ఇంట్లో సమస్య జటిలం చేసుకోవడం, మనకున్న ఆనందాన్ని పోగొట్టుకోవడం. కానీ దేవుడు అన్నాడు చూడండి అక్కడ ఎంత మంచి మాట, ఈ మేత స్థలములకు నేను వారిని తిరిగి రప్పిస్తే వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు, దేవుని వాక్యాన్ని మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీద గిలాదులను మేయిచు వాళ్ళు ఎలాగుంటారు? సంతృప్తి. దేనివల్ల? మేత స్థలములలో నివసించుట వల్ల వారికి దీవెన కలిగింది. ఇంకొక మాట చెప్తాను, ఇంకా చాలా విషయాలను వివరించడానికి మేత స్థలముల గురించి
సంఖ్యాకాండంలోనైతేనేమి దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో చాలా విషయాలు మేత స్థలాల గురించి ఉన్నాయి. సమయం అయిపోయింది కాబట్టి ఒక్క మాట చదివి మేము ముగిస్తాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయము. యెషయా గ్రంథము 32వ అధ్యాయము ఒకసారి 17వ వచనాన్ని చదువుతాము. 17వ వచనాన్ని మనం ఒకసారి. నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయస్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును. బాబా, ఎంత మంచి మాట చూశారండి అక్కడ. అది విశ్రమ స్థలము. విశ్రమ స్థలం. మేము ఈరోజు మధ్యాహ్నం పాప హాస్టల్కి వెళ్ళిపోయింది. నేను, నా భార్య, కొడుకు ముగ్గురం భోంచేస్తూ, ఇది వేసవి కాలం కానీ మేము వర్షాకాలంలోని ఒక సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది దీవెనకరమైన స్థలం. అందుకే దేవుని ప్రియబిడ్డలమైన మనం ఈ స్థలాన్ని ఎప్పుడు కోల్పోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ స్థలము మీద మనకుండే ఆసక్తే మన ఇంటి స్థలాల మీద దేవుడు ఆసక్తి కలిగి ఆశీర్వాదకరంగా మలుస్తాడు. యేసు ప్రభు అన్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ఇక్కడ ఈ స్థలము మీద నువ్వు దృష్టి పెట్టావంటే ఇప్పుడు నీకు స్థలం లేకపోవచ్చు, తర్వాత స్థలాలు ఎక్కువైపోతాయి, ఇంట్లో విశాలత దొరుకుతుంది. అయితే కొంతకాలం నిరీక్షించాలి సుమా. కానీ దేవుడు మాత్రం మరిచిపోడు. తలలోంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా ఎంత మంచి దేవుడవు నాయనా, ఈ స్థలంలో నాకు ఒక 2 అడుగులు చోటు ఇచ్చావు కూర్చోడానికంటే నేను ధన్యుని కదా ప్రభువా, ధన్యురాలను కదా. ఒకప్పుడు ఎక్కడెక్కడో కూర్చునేవాన్ని, సినిమా హాళ్లలో వ్యర్థమైన చోట్ల కూర్చునేవాన్ని, అనవసరమైన మాటలు మాట్లాడడానికి కూర్చునేవాన్ని. ఇప్పుడు ఈ ఆరాధన స్థలంలో ఊటలు గల మీ మాటలు, సంతృప్తిని కలిగించే జీవితాన్ని, నాకు విశ్రమ స్థితిగతులను నేర్పిస్తున్నందుకు స్తోత్రములు అని స్తుతులు చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడుగైన దేవా, మహాగణుడుగైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయములో మీ గొర్రెలుగా పిలువబడుతున్న మనుషులమైన మాకు దీవెనకరమైన స్థలమునిచ్చి దీవెనకరమైన వర్షములతో మమ్మల్ని తృప్తిపరుస్తానన్నప్పుడు, ఎక్కడున్నాయబ్బా దీవెనకరమైన స్థలాలు అనుకుంటే, మా కొరకు మీరు ఇచ్చిన మీ పాద సన్నిధిని మేము ఆరాధించే స్థలమైన మందిరమే. నా తండ్రి, ఇక్కడ మమ్మల్ని నిలవబెట్టావు. మా ఎడల మీకున్న తలంపులు అతి విస్తారములై అవి దీవెనకరముగా మలిచినందుకు స్తోత్రములు. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా.